ప్రభుత్వం నుంచి న్యాయం చేయగలుగుతారు? ఇలా అయితే ప్రభుత్వం నుంచి న్యాయం జరగదు. ఆర్టిజన్ అనే పదం ఇది ఒక దుర్మార్గమైన పదం. ఆర్టిజన్ అనేటువంటి ఆ పదం వెనక వీళ్ళని బందీలు చేశారు, ఎటువంటి హక్కులు లేకుండా చేశారు. మిగిలిన కార్మికులకు వచ్చే విధంగా వాళ్ళకి వచ్చేటువంటి సౌకర్యాలు హెల్త్ పరమైనవి కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇటువంటి ఏ సౌకర్యాలు కూడా వాళ్ళకి లేకుండా దాన్ని అట్లా కాంట్రాక్ట్ కార్మికులలాగా ఆ స్టేజ్లోనే ఉంచేశారు. వాళ్ళని ముందుకు పోనీరు, వెనక్కి రానీరు, బతకనీరు, చావనీరు, ఆ విధంగా జీవశవాలలాగా మార్చారు. చాలా దుర్మార్గం ఉంది. దాదాపు 23,000 మంది ఆర్టిజన్లు ఉన్నారు. ఈ 23,000 మంది లేకపోతే అసలు నీకు జనుకోనే విద్యుత్ రంగమే నడవదు. అది జనుకో కానీ డిస్కమ్ కానీ లేదా ట్రాన్స్కో కానీ మూడిట్లో కూడా ఇది ఒక ఎట్టి చాకరీ చేయించుకోవడానికి, జీతం ఎగ్గొట్టడానికి ప్రభుత్వమే చేసే లూటీ ఇది, ప్రభుత్వమే చేసే దగా ఇది. కార్మికుల రక్తంతో వాళ్ళ శ్రమతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అందువలన ఆ ప్రభుత్వంకి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం అయినా మంచి ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నాం. ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు పరిష్కారం లభిస్తుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కదా, గతం ప్రభుత్వం ధ్వంసం చేసింది విద్యుత్ వ్యవస్థను అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వం అయినా కనీసం వీళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. ధ్వంసమైందనేది వాస్తవమే, కాకపోతే ఇక్కడే కొన్ని సర్దుబాట్లు చేసి ఏదైతే వీళ్ళ సమస్యలు తీర్చే అవకాశం ఉంది కదా. ప్రభుత్వంలో నేను స్నేహ పార్టీ, ప్రభుత్వంలో భాగస్వామి కాదు, అదే అడుగుతున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నట్టున్నారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం వాళ్ళలాగా కాదు కాబట్టి ఇది కార్మికుల మాట వింటుంది, కొంతగా చర్చలు జరుపుతుంది. ఏదో ఒకటి పరిష్కారం అయిద్దని ఆశ నాకుంది. ఖచ్చితంగా కార్మికుల తరఫున ఈ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్ చేస్తే ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతుందని ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం తెలుస్తుంది. మీరేమంటారు? ఉంది వాస్తవమే. రెగ్యులర్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా బాగాలేదు కాబట్టి వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. ఎప్పటికైనా చేయాల్సిందే ఈ ప్రభుత్వం అయినా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయి మీకు? ప్రధానమైన డిమాండ్ మాది ఆర్టిజన్ కన్వర్షన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిజన్స్గా ఉన్నాం. స్టాండింగ్ సర్వీస్ రూల్స్ ఉంది మాకు ఇప్పుడున్న ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ కూడిన కన్వర్షన్ కావాలి. ఆ కన్వర్షన్ చేయడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక భారం అనేది ఎటువంటిది ప్రభుత్వం మీద పడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న మాకు స్టాండింగ్ సర్వీస్ రూల్ తీసుకొని గత ప్రభుత్వం మమ్మల్ని 23,000 మందిని మొత్తం ఒకటేసారి పర్మనెంట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పి గవర్నరు ఈఎల్సన్ నరసింహన్ సార్ ఉన్నప్పుడు ఆయన కూడా ప్రసంగం చేసిండు. కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం, అబద్ధం అని ఏదైతే ఉన్న అప్పుడు అపోజిషన్ లీడరు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క సార్ ఉండే. ఆ రోజు సార్ కూడా చెప్పిండు, అది అబద్ధము, అది కరెక్ట్ కాదు. వాళ్ళని ఉద్యోగస్తుల్లో లెక్కపెట్టి చూపిస్తారు, వాళ్ళు మీరు చేసేది అది నేను బహిరంగ చర్చకని చెప్పిండు. కానీ అప్పుడు చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఆనాటి సీఎం మాజీ సీఎం ఉన్నాడో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళా సరిదిద్దుకునే అవకాశం మా కాంగ్రెస్ ప్రభుత్వం మన ఏదైతే రేవంత్ రెడ్డి అన్న పాదయాత్రలో భాగంగా మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు తమ్ముడు మాకు ఇది పూర్తి స్థాయిలో సబ్జెక్టు తెలుసు, మన ప్రభుత్వం రాగానే ఒకటేసారి మీ అందరు పూర్తి స్థాయిలో కన్వర్షన్ చేస్తాం అని చెప్పుండే. అదేవిధంగా బట్టి విక్రమార్క సార్ కూడా పాదయాత్ర చేసిండు. మేము కూడా బట్టి విక్రమార్క సార్ వచ్చినప్పుడు అట్లా కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. ఆ రిప్రజెంటేషన్లో కూడా సార్ కూడా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేస్తాం. చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్ఎంఆర్లని సర్పంచ్ కింద జీతాలు చేసేటోళ్ళని అందరినీ పర్మనెంట్ చేసిరు. వాళ్ళు ఇప్పుడు లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మెన్లు వాళ్ళే ఉన్నారు. వాళ్ళే యూనియన్ నాయకులే మంచిగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు విద్య ఉంది, మేమందరం ఈపీఎఫ్ తీసుకుంటాం, ఈఎస్ఐ తీసుకుంటాం. మొత్తం తక్కువ అందరు 10 సంవత్సరాల పైకి నుంచి పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా తక్కువ లేరు, రిటైర్డ్ అయిపోయేటోళ్ళు మొత్తం చచ్చిపోతుర్రు. మొత్తం ఇట్లా నెలకు ఒక ఇన్సిడెంట్స్ అయ్యి చనిపోతాం. మేము చేసే పనిలా మేము జనరేషన్ స్టేషన్ మన ట్రాన్స్మిషన్ స్టేషన్లో ఇంత హైట్లో మాకు మొత్తం ఇండక్షన్ వచ్చి చనిపోతాం. అదేవిధంగా గత నెలల ఒక కృష్ణ అనే గ్రేడ్ 1 వ్యక్తి చనిపోయాడు. అయినా కానీ ఆయనకు ఇప్పుడు మామూలుగా వేరే కోకోకోలా కంపెనీ కానీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో ఉన్న మింగడ వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో పనిచేస్తారు. వాళ్ళకు ఈ మొత్తం సర్వీస్ మొత్తం చూసుకొని ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తారు. అట్లీస్ట్ 50 లక్షలని ఇస్తారు. కానీ ఆయనకు 16 లక్షలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగం గుర్తిస్తారు కదా, అసలు ఫుల్ ప్లేట్గా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగం గుర్తించలేరు. కానీ ఇప్పుడు మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తీసుకొచ్చుకుని మేమే. మాకు ఏమైనా కష్టాలు వస్తే చెప్పుకోవడానికి కూడా మేమే చెప్పుకుంటాం. ఎందుకంటే తండ్రి స్థానంలో మన రేవంత్ రెడ్డి సార్ ఉండు.
ఆ రేవంత్ రెడ్డి సార్కి మేము కొడుకు కష్టాలు వస్తే తండ్రికి చెప్పుకోవాల్సిందే. చెప్పుకున్నప్పుడు అవసరమైతే ఒకవేళ తీరిస్తే మాకు ఆనందం, తీర్చకపోతే తండ్రి మీద కూడా కొడుకు ఫైట్ చేసే రోజులు ఉంటాయి. అట్లనే మేము ఇట్నే నిరసనగా పోరాటం చేస్తాం, అవసరమైతే సమ్మె కూడా పోతాం. కానీ ఆ పరిస్థితి దాకా పోదనుకుంటున్నాం. మమ్మల్ని పిలిచి చర్చ పెడితే ఆర్థికం పైన ఎటువంటి ఒక్క రూపాయి భారం పడిగట్లేదు. ఎందుకంటే స్టాండింగ్ సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు ప్రమోషన్ ఇస్తే గ్రేడ్ చేంజ్ ఇస్తే మాకు 2 సంవత్సరాల ఏరియల్స్ రావాలి. ఒక్క సంవత్సరానికి ఎట్టి పరిస్థితులు అయినా కానీ ఒక్కొక్క వ్యక్తికి 5,000 నుంచి 6,000 రూపాయలు పడబడుతుంది. అది సంవత్సరానికి 110 కోట్ల భారం పడేది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్వర్షన్ చేసినా కానీ జస్ట్ 8 కోట్లతో అయిపోతుంది. అది రాష్ట్రానికి 8 కోట్ల బడ్జెట్ అనేది పెద్ద విషయం కాదు, అది ఆలోచించాలి. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ చేయాల్సిందని మేము చేతులు ఎత్తి మేము మొత్తం సీఎం గారిని అండ్ డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాం. మాకు ఆ రోజు సారు ఇది తప్పుడు లెక్కలని అడిగిన ఏదైతే బట్టి విక్రమార్క సార్ ఉండో ఆ సారే మనకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం, డిప్యూటీ సీఎంగా ఉండడం, అదేవిధంగా మా ఎనర్జీ మినిస్టర్గా ఉండడం కూడా మాకు అంటే అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మమ్మల్ని పిలిచి చర్చలు చేసి మమ్మల్ని పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా యూనియన్ నాయకులు ఉన్నారు, ఆ రోజు ఎంఎన్ఆర్లో మొత్తం పర్మనెంటే. ఈ రోజు ఉన్న యూనియన్ నాయకులు మాకు మద్దతుగా వచ్చి మమ్మల్ని కూడా మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్, రాజ్యాంగబద్ధమైన డిమాండ్, న్యాయమైన డిమాండే కాబట్టి మమ్మల్ని పూర్తి స్థాయిలో కన్వర్షన్ చేయాలని కోరుతున్నాం. చైర్మన్ చింతయ్య గారు. నా పేరు చింతయ్య, జేఏసీ స్టేట్ కో చైర్మన్ నల్గొండ. ఇప్పుడు మా యొక్క డిమాండ్ కన్వర్షన్ ఆర్టిజన్లది. ఎందుకు అంటున్నామంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని సబ్స్టేషన్లల్లో డే అండ్ నైటు కరెంటు విద్యుత్ వెలుగునిచ్చేది ఆర్టిజన్లు. 24 అవర్స్ సబ్స్టేషన్లల్లో డ్యూటీలు చేసిన పిట్టల్లా రాలిపోయేది ఆర్టిజన్లు. కాబట్టి మాది ఒక డిమాండ్, కన్వర్షన్ చేసి మమ్మల్ని మా ఆర్టిజన్లని ఆదుకోగలరని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మరి బట్టి విక్రమార్క ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటున్నాం అంటే మమ్మల్ని రెగ్యులర్ చేసి మీ కడుపులో బిడ్డలులాగా మమ్మల్ని కూడా కాపాడుకోగలరని మేము విద్యుత్ సంస్థకి ఇంకా నమ్ముకొని పనిచేస్తామని, మా యొక్క నమ్మకం మీద అందరి కార్మికులని రెగ్యులర్ చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయి సార్. మీకు కూడా మంచి న్యాయం జరుగుతుంది. మాకు కొన్ని ట్రేడ్ యూనియన్లు మిస్గైడ్ చేస్తున్నాయి. ఎందుకంటున్నామంటే జేఏసీలో ఉన్న ఆర్టిజన్లు అనేది మిస్గైడ్ చేసి ఇప్పుడు మీకు గ్రేడ్ చేంజ్ చేస్తాం అంటే ఏమవుతుంది, 2,000 3,000 పెరుగుతుంది. 23,000 × 3,000 పెరిగిన 70-80 వేల కోట్లు సంవత్సరానికి నష్టం. మేము కోరుకునేది ఏంటంటే మాకు అందరినీ కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేస్తే 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మాకు మీలాగా ఎప్పుడైతే ప్రమోషన్లు వస్తాయో అప్పటిదాకా ఇదే జీతాలతో చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చేతులు ఎత్తి మొక్కుతున్నాం ట్రేడ్ యూనియన్ నాయకులకైనా, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికైనా. ఎందుకంటున్నామంటే మాకు కన్వర్షన్ ఇస్తే మా పిల్లలకు, మా కార్మికులందరికీ బాగుపడి ఉంటాం. ఇప్పటికీ చదివించుకోలేకపోతున్నాం. ఈ 20,000 జీతంతో కాంట్రాక్టర్ వర్కర్లు కానించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కానించి ఇప్పటి వరకు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం పాలకుల వాళ్ళందరూ మోసం చేయడం జరిగినది. ఆ ప్రభుత్వంలో జరగకుండా ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరుగుతుందని మన నల్గొండ జిల్లా నుంచి పాదయాత్ర చేసిన ప్రభుత్వం దృష్టిలో ఏముందంటే ఆర్థిక ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసింది. గత ప్రభుత్వం ఇబ్బందులు చేసింది, విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ఇస్తున్నటువంటి స్కీములు కావచ్చు, వాటి వల్ల గత ప్రభుత్వం ఇబ్బందులు చేసింది, ఒక సంస్థనే నాశనం చేసే ప్రయత్నం చేసింది అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తూ ఉంది. చేస్తాం కానీ కొంత టైం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుంది. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది అనే విషయం అనేది చాలా తప్పండి. దీనివల్ల మేము అడిగే విధానానికి దానికి అసలు స్వల్పమైన తేడానే ఉంది. కాకపోతే మేము ఏమడుగుతున్నామంటే మా యొక్క కన్వర్షన్లు ఇస్తే ఫస్ట్ ఇమ్మీడియట్గా 20,000 మందికి ఒకేసారి కన్వర్షన్ ఇవ్వరండి. దీనికి మేము అడిగేది ఏంటంటే ముందుగా ఒక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి రిటైర్మెంట్ అయ్యి ఏ బెనిఫిట్ లేకుండా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ పిల్లల కాంచి వాళ్ళు ఏమడుగుతున్నారు, నాన్న నువ్వు ఇన్నేళ్ళు, ఒక 30 ఏళ్ళు 30 చిల్లర ఏళ్ళు నువ్వు ఈ సంస్థకు నువ్వు బాధ్యతగా పనిచేసావు, నీవు రిటైర్ అయితే పక్కన చూస్తే వేరే ఎంప్లాయీస్ ఇవ్వలేనా కూడా 40 లక్షలు వస్తాయి, 50 లక్షలు వస్తాయి రిటైర్మెంట్ అని అంటున్నారు. కానీ మాకు కనీసం 30,000 20,000 కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఏది రిటైర్మెంట్ అయితే. మేము అడిగేది అదే, మాకు ఇప్పుడున్న ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఓఎన్ఎం ఉద్యోగులు కానీ ఏపీఎస్సీబీలో ఏదైతే రూల్స్ ప్రకారం పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగానే మాకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒకే సంస్థల ఒకే దగ్గర ఒకే సబ్స్టేషన్లో పనిచేస్తాం మేము.
ఒక ఆయనకేమో 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, మాకేమో ఆర్టిజన్ అనే పేరుతో పెట్టి 20,000 జీతం ఇస్తారు, లేకపోతే 25,000 జీతం ఇస్తారు. అంటే వ్యత్యాసం అనేది ఎంత దూరం ఉన్నదని ఒకసారి గమనించండి. మేము ఏమన్నా ఇంత వ్యత్యాసం ఉండడం వల్ల ప్రభుత్వానికి ఏం గొప్ప పేరు వస్తుంది, సంస్థకి ఏం గొప్ప పేరు వస్తుంది, ఈ వ్యత్యాసం మంచిది కాదని అంటున్నాం. మేము మా ఆవేదన అర్థం చేసుకొని ఈ వ్యత్యాసాన్ని పూడ్చండి. ఏ విధంగా పూడ్చమంటున్నాం? అపాయింట్మెంట్ వైజ్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు దశల వారీగా చేస్తారా, ఏ విధంగా చేస్తారు? మాకు కన్వర్షన్ అనేది మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది ఇప్పటికే 20 ఏళ్ళ పోరాటం అయింది, ఇంకా ఎన్నేళ్ళు మేము పోరాడుకుంటూ పోవాలి. ఇప్పటికీ అప్పుడున్న సంస్థలు ఉన్న ఉద్యోగులు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది రిటైర్మెంట్ అవ్వకుండా పోతున్నారు. ఈ విధానం వల్ల మేము పనిచేసే ఉద్యోగమేమో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ప్రాణాలు లెక్క చేయకుండా పని చేసుకుంటా నెలకొకరు 2 నెలలకొకరు దారుణంగా చనిపోవడము. అదేవిధంగా 70% కాలిపోయిన తర్వాత ఆ మనిషిని పట్టుకపోవడానికి కూడా అందరు భయపడతారు, హాస్పిటల్లో చూస్తే భయపడతారు. అంటే మేము ఎటువంటి విధమైన చావు చేస్తున్నాం చూడండి. మా చావుకు కూడా విలువ లేదు. ఇప్పుడు మొన్న నర్సంపేటలో ఒక అతను చనిపోయినండి. ఆయన కోసం మేము సార్ ఆయన చనిపోయినందుకు శ్రీశైలంలో చనిపోతే ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారు. మేము ₹1 కాదు సార్, అంతకంటే కొంచెం 50 లక్షలు ఇవ్వండి అని అడిగినాం. దాంట్లో అటు పోయి మాకేమైంది ₹10 లక్షల ఏదైతే ఎగ్జిగ్రేషా ఉందో అది ఇచ్చిండు. దాంతోపాటు మాకు మా జీతంలో కట్ అయిన అమౌంట్ అవి కలిపి 6 లక్షలు ఇస్తాం. దీనివల్ల వచ్చిన అంటే ఒక మనిషి ప్రాణాలు తెగించి పనిచేసి చనిపోవడం వల్ల మాకు ఇచ్చిన మీరు ఫెసిలిటీ ఏంటంటే అంతంత మాత్రం. అదే ఓఎన్ఎం ఉద్యోగులు ఇంకెవరన్నా అయితే మాత్రం ₹1 కోటి 50 లక్షలు చొప్పున ఇస్తాను. మేము అడిగేది అదే అండి, మాకు ఉద్యోగ భద్రతతో పాటు 100% మాకు కన్వర్షన్ ఇచ్చి ఎవరైతే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారో ఫస్ట్ దఫాలో వాళ్ళని చేయండి. తర్వాత రూట్ పడుతుంది కాబట్టి మెల్లమెల్లగా 20,000 మందిని ఒక్కసారి చేయను, ఎందుకంటే అది జరిగే పని కాదు. కాకపోతే మాకేంటంటే కన్వర్షన్ అనే విధానం ఈ యొక్క డిపార్ట్మెంట్లో మాకు వచ్చి మాకు ఒక్కొక్కరికి మమ్మల్ని ఈ ఆర్టిజన్ విధానం నుంచి ఈ ఆర్టిజన్ పేరును రద్దు చేసి మాకు కన్వర్షన్ అనే విధానానికి తీసుకుపోయి మాకు ఆసరా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పటికీ ఎన్పీడీసీఎల్లో ఎస్పీడీసీఎల్లో ఫస్ట్ ధర్నా చేసినామండి. ఈ ధర్నా తర్వాత ప్రభుత్వం ఏం చేయనుండే ఒకసారి పిలుచుకొని మాట్లాడి మరి మీ ఏ ఆలోచన ఏంది ఏంటంటే, ఎందుకంటే మేము అంటున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ మాట్లాడలేదు, యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మేమేమంటున్నాం, మీరు ఏ పని చెప్పినా క్రమశిక్షణతో చేస్తున్నాం. మీరు ఎంత పెద్ద టవర్ ఎక్కినా ఎంత పెద్ద టవర్ ఎక్కమని ఎక్కుతున్నాం, అడవిలో పోతున్నాం, పొలాలలో వాగులు వంకలలో తిరుగుతున్నాం. మేము భద్రాచలం దగ్గర అడవులలో ఎటువంటి పని చేస్తున్నాం, ఏడునగరం ఖమ్మం ఆదిలాబాద్లో మేము అడవులలో పోయి పొలాలు వాగులు వంకులు ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు, ప్రతి పరిస్థితుల్లో అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే 24 గంటలు ఏ టైంలో బ్రేక్ డౌన్ అయితే ఆ బ్రేక్ డౌన్ పోయి అటెండ్ కావాలి, రెక్టిఫై చేయాలి. 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాం. మేము చేసే కష్టానికి అనుగుణంగానే మా పనికి కొంచెం వాల్యూ ఇవ్వండి, మా పనికి తగ్గట్టు ఆ కన్వర్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. ఇప్పటికే 20 ఏళ్ళు మేము వెయిట్ చేసి మా పోరాటాన్ని ఎంతైతే చేసుకోబోతున్నామో ఈ గవర్నమెంట్ అయినా కనీసం, ఎందుకంటే పాలకులు రావడం పోవడం, వాళ్ళు హామీలు ఇవ్వడం ఇవేదో జరుగుతుంది. వచ్చిన పాలకులు రావడం, ఈ 5 ఏళ్ళు గడపడం పోతుంది. కానీ ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పడి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మా మినిస్ట్రీ కూడా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మేము వారిని వేడుకుంటున్నాం, ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ మాకు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కోర్టులలో కూడా మా విషయంలో రెగ్యులర్ చేయమని కోర్టు చెప్పిందండి. కోర్టు జడ్జిమెంట్లు కూడా చదవండి. ఆ జడ్జిమెంట్ల ప్రకారం కానీ అన్నిటి విధాలు కూడా మేము హక్కుదారులం. మా హక్కు ఏదైతే ఉందో మీరు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పెద్దల సభలలో మీరు పెద్దలుగా ఉన్నారు, మీరు శాసనాలు తయారు చేయండి. ఇంకేమన్నా వ్యతిరేకమైన అవి ఉన్నా కూడా మాకు అడ్డంకులు తొలగించి, వాస్తవానికి అడ్డంకులు లేవు అయినా కూడా ఏదైనా ఉన్నా కూడా మీరు మీ శాసనాలు ఏదైతే రూపొందించి సంస్కరించి మా యొక్క ఉద్యోగ భద్రతను కల్పించి కన్వర్షన్ చేయాలని మాత్రం మేము మరీ వేడుకుంటున్నాం. దయచేసి ఇక్కడైనా దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని కూడా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి, ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఆర్టిజన్స్ కోసము ఈరోజు మేము ఇందిరా పార్క్ ధర్నా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము భారీగా 2 ధర్నాలు చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్ దగ్గర ఒక ధర్నా చేయడం జరిగింది, అలాగే వరంగల్లో ఎన్పీడీసీఎల్ దగ్గర కూడా ఒక ధర్నా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. మా జేఏసీ నాయకులని ఎవరిని కూడా చర్చలకు పిలవలేదు. ఈ సమాజంలో చర్చలు అనేది ఒక భాగం కాబట్టి ఏ పెద్ద సమస్య వచ్చినా ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులకు కానీ ఏ సమస్య వచ్చినా మాట్లాడాల్సిన బాధ్యత యాజమాన్యంలపై లేకపోతే ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మరి ఆ ప్రభుత్వాలు ఆ యాజమాన్యాలను మమ్మల్ని పట్టించుకోకపోవడం శోచనీయం. అలాగే మేము 2017లో గత ప్రభుత్వం మమ్మల్ని ఆర్టిజన్గా విలీనం చేస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చింది. అది 1947 అనే చట్టాన్ని తీసుకొచ్చి ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కోర్టులో కేసు వేయడం ద్వారా ఆ ఉత్తర్వు తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. 2018లో ఆ కోర్టు కేసు కూడా వెకేట్ కావడం జరిగింది. కానీ మాకు ఆర్డర్ ప్రకారం మాకు రెగ్యులరైజ్ చేయలేదు.
మేము ఇప్పటికీ 7 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా, లేకపోతే ఎలాంటి కన్వర్షన్ అనేది లేకుండా మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది ఎంతవరకు కూడా సమాజంలో కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా సరే 5 సంవత్సరాలు దాటితే ప్రమోషన్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఈరోజు ఈ విద్యుత్ సంస్థలో 3-3.5 సంవత్సరాలకే ప్రమోషన్ ఇచ్చినారు. నిన్నగాక మొన్న ఒక 3 నెలల క్రితమే జేఎల్ఎం 3.5 సంవత్సరాలు గడిచిపోతే 4వ సంవత్సరంలోనే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఏఎల్ఎం ఇచ్చారు. మరి ఆయనకు ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే డిఎల్ కానీ వచ్చేసినాయి. మరి మేము ఆర్టిజన్ ఏం చేసినాము, ఏ తప్పు చేసినాము? ఆయన చేసే డ్యూటీ మేము చేస్తున్నాము. మా పక్కనే ఆయన డ్యూటీ చేస్తున్నాడు. మేము ఏదైతే సబ్స్టేషన్లోనో ఏదైతే పోల్ వర్క్ చేస్తున్నామో అదే పోల్ వర్క్ ఆయన చేస్తున్నాడు. అదే సబ్స్టేషన్లో జాబ్ ఆయన చేస్తున్నాడు. మరి మమ్మల్ని ఎందుకు అంటరాని వారిగా చూస్తున్నది ఈ సంస్థ, ఈ యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ? ఇది కరెక్ట్ కాదు. మాకు ఎక్కడ కూడా మేము జీతం పెంచమని కానీ లేకపోతే ఆర్థిక భారం మాకు ఇవ్వాల్సిన అవసరం కానీ మేము అడగటం లేదు. మాకు ఏదైతే 4 విభాగాలుగా గ్రేడ్ 1, 2, 3, 4 అని విభజించినరో అదే జీతాలల్లా మమ్మల్ని ₹1 పెంచకుండా మమ్మల్ని పర్మనెంట్ చేయాల్సిందిగా మా టీవీఏసీ, జేఏసీ నాయకత్వం కానీ జేఏసీ నాయకత్వం అందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము ఈ యాజమాన్యానికి, ప్రభుత్వానికి సార్ మేము వినతి పత్రాలలో కూడా అదే ఇచ్చినాము. ప్రభుత్వానికి ₹1 బడ్డను పడకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఏ ప్రభుత్వమైనా ఏ యాజమాన్యమైనా ఏమని భయపడుతుంది? వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు మాకు బడ్డను పడుతుందో అనేది ఉంటుంది. మా అంతకు మేమే మా 20,000 మంది కార్మికులం మేమేమి అందరము ఏకతాటిపైకి వచ్చి ఏం చెప్తున్నాం? ₹1 కూడా మాకు పెంచవలసిన అవసరం లేదు. గత 7 సంవత్సరాలు గడిచినా కూడా మాకు ఏదైతే బేసిక్ అలవెన్సులు ఇస్తున్నారో అదే బేసిక్ అలవెన్సుల మీద మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. సంస్థలో 2 రకాల రూల్స్ అనేది ప్రపంచంలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ కూడా లేదు. ఇది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, యాజమాన్యానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదని. ఎందుకంటే బ్రిటిష్ చట్టాలు ఒకవైపు, ఇండియా చట్టాలు ఒకవైపు ఉన్నాయంటే సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఇది అసలు కరెక్ట్ కాదు కదా. ఇది అసలు ఎవరు కూడా ఒప్పుకునే సమాజంలో కూడా ఇప్పుడు మనం లేము. కాబట్టి మేము కూడా అందరికీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాము, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చాము, మీడియాకు వినతి పత్రాలు ఇచ్చాము. కాబట్టి ఇది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. కాబట్టి కంపల్సరీ మాకు న్యాయం చేయవలసిందిగా టీవీఏసీ, జేఏసీ తెలంగాణ నుంచి మేము కోరడం జరుగుతుంది. చెప్పండి అన్న, ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? మాకు గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టడం జరిగింది. మేము రెగ్యులర్ అయినామని చెప్పి మాకు ఎలాంటి రెగ్యులర్ కాలేదు. మా కరెంట్ వ్యవస్థలో ఆర్టిజన్ అనేది లాస్ట్ చిన్న జీతగాడని ముద్ర వేసిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎన్నికల హామీలో ప్రభుత్వం అధికారంలో రాగానే రెగ్యులర్ చేస్తామని చెప్పారు. వీరు కూడా 1 ఇయర్ కాలం అయిపోయింది, వీళ్ళు కూడా ఇంకా రెగ్యులర్ చేయలేదు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ మా ఆర్టిజన్ కన్వర్షన్ మెయిన్ డిమాండ్ మాది. ఇప్పటికైనా ప్రభుత్వం మా ఎందుకు దయతలిచి మా ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏం బాధలు ఉన్నాయి నీకు? అదే కన్వర్షన్ గురించి మాకు కన్వర్షన్ కావాలి సార్. ఏమైందన్న, ఏమైంది అసలు? ఈ ప్రాబ్లం ఏముంది? ఇంతకుముందే మిమ్మల్ని ఆర్టిజన్ గుర్తించి మీకు రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది కదా ప్రభుత్వం. ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా? అయితే గత ప్రభుత్వము మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్గా ఉన్నామని చెప్పి ఒక సంస్థలో విలీనం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాల్సింది పోయి 1947 అప్పటి కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి 2 రకాలుగా మాకు వృద్ధి బెనిఫిట్స్ రాకుండా చేసింది. కానీ ఇప్పటికైనా మన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము పాదయాత్రల్లో కానీ ఎక్కడ చెప్పినా మేము ఆ ప్రభుత్వం 27,000 మందిని పర్మనెంట్ చేయలేదు, మా ప్రభుత్వం వచ్చినాక చేస్తామని చాలా సందర్భాల్లో తెలియజేసింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జేసీగా ఏర్పడ్డాము. అయినా ప్రభుత్వం 1 ఇయర్ ఏర్పడ్డది, కానీ ఆ చూసే లేదు. అయినా జేసీగా మేము అన్ని యూనియన్లు జేసీగా ఏర్పడి ప్రతి ఎమ్మెల్యేకు, మంత్రులకు అందరికీ మెమోరాండాలు ఇచ్చినాము. అయినా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా మా ఆర్టిజన్ సమస్య ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, పర్మనెంట్ చేస్తామని అంటలేదు. మరి గత ప్రభుత్వం మీద మాయమాటలు చెప్పి ఏదో చెప్పిందని చెప్పి అక్కడ అసెంబ్లీలో బట్టి విక్రమార్క కానీ ఎక్కడ అందరూ ప్రస్తావించారు అసెంబ్లీలో. అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినాక కూడా వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు, అయినా కానీ మా విషయంలో పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు ధర్నా చౌక్కి వచ్చినాము. ఇక ముందు కూడా ఏ ప్రభుత్వం చొరవ తీసుకొని చేయకపోతే ఇక ముందు కూడా మేము సమ్మెలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గతంలో కూడా మీరు సమ్మెలు చాలా చేశారు, విద్యుత్ అసలు పనికి పోలేదు, మీరు చాలా రోజులు సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం వినకుంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం? ప్రభుత్వం మాలో ఇప్పటి వరకైనా చొరవ చూసుకోకపోతే
మేము సమ్మెలోకి ఖచ్చితంగా వెళ్తాము. మా భార్య పిల్లలతో రోడ్డు మీదకి వచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, అర్ధాకలతో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము సమ్మెలో వెనకాడమని ఈ విధంగా తెలియజేస్తున్నాం. నల్గొండలో 2-3 సార్లు దఫలుగారిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇలాంటివి జరగకుండా పునరాలోచన చేసుకోకండి సార్. మాకు కూడా ఈ అవకాశం ఇవ్వండి. మన ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ ఎన్పిటిసిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఎంతోమంది ప్రాణాలు హరిచేతులు పెట్టుకొని ఈ ఉద్యోగం చేస్తున్నాం. హైటు 120 ఫీట్లు ఉంటుంది లైన్స్ వాళ్ళు. ఒకటి రాత్రి పగలనక వాళ్ళు ట్రిప్ అయితే కూడా అర్ధరాత్రి గుట్టలెక్కి కూడా పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి మాకు ట్రాన్స్కోలా జెన్కోలా. వాళ్ళు పోయి టవర్ ఎక్కితే చేసేదంతా ఆర్టిజన్లో, ఆ వర్క్ చేసేదంతా ఆర్టిజన్లో. కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి ఒక్కసారి మా ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ ట్రేడ్ యూనియన్లకు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదం. ఈ భారం పడకుండా మాకందరూ కలిసి జేఏసీ లాగా సపోర్ట్ చేస్తూ మాకు అందరికీ కన్వర్షన్ ఇప్పించాలని మా ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా కోరుతున్నాం. మీరంటే మాకేం పగలేదు, మీ ఇంటి జీతాలు మాకేం ఇవ్వమంటలేం. మాకు ఇయ్యే జీతాలకు మీరు ఇచ్చి సపోర్ట్ చేసి కన్వర్షన్ ఇప్పియండి. అది మా యొక్క రిక్వెస్ట్. చింతా ఎల్లయ్య, నల్గొండ. నా పేరు ప్రభుదాస్కు, స్టేట్ జేసీ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నా. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కన్వర్షన్ మా మెయిన్ ప్రధానమైన డిమాండ్ కన్వర్షన్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యను మీరు సానుకూలంగా స్పందించాలని మేము మీకు మనవి చేస్తున్నాం. ఇదివరకే ఒకసారి మేము మా జేఏసీ తరఫున మీకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు. మరి దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న మీకు? మేము ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుండి సుదీర్ఘ ప్రాంతం 250 కిలోమీటర్లు వేయ ప్రయాసాలు పడుతూ మార్నింగ్ 3 గంటలకు వెళ్తే ఈరోజు ఇక్కడికి ఇందిరా పార్క్ చేరుకున్నాం. 19,600 మంది ఈరోజు మా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఆర్టిజన్స్గా కేసీఆర్ గారు గుర్తించారు. ఈ రోజు వరకు 23,000 మంది ఉంటే అందులో సుమారుగా 4,000 మంది కనుమరుగైపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉద్యోగస్తులు వచ్చారు. ఈ ఉద్యోగం అందరూ వదులుకున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఏదైతే ఒక మానవునికి ఒక హక్కు ఉంటుందో కానీ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఆ హక్కు లేదు. ఏదైతే రెండో సిటిజన్గా మమ్మల్ని చూస్తున్నారు, మాకు రావాల్సిన ఏదైతే 19,600 మంది ఇప్పటికే వరకు ఉన్న విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులరైజేషన్ చేశామని ఒక పేరుకు మాత్రం అసెంబ్లీలో మాత్రం చెప్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ పేరుకు మాత్రం మేము రెగ్యులర్ అయినాం, ప్రజల్లో మాత్రం మేము రెగ్యులర్ అయినాం, కానీ మా జీవితంలో మాత్రం మేము రెగ్యులర్ కాలేదు. ఈరోజు గృహజ్యోతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఈ పథకం ఉందో దానికి మెయిన్ మూల కారణం మేము 24 గంటలు సబ్ స్టేషన్లలో పనిచేస్తూ పాములు కుట్టినా తేళ్లు కుట్టినా విధి నిర్వహణలో అడవి ప్రాంతాల్లో ఉంటూ మాకు కనీసం మ్యాన్ పవర్ లేకుండా ఒక్కరమే విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో మేమందరికీ వెలుగులు నింపిస్తూ మా జీవితాల్లో మేము చీకట్లో ఉంటున్నాం. ఇదంతా మా దౌర్భాగ్యంగా మేము భావిస్తాం. తెలంగాణలో పుట్టడమే మా దౌర్భాగ్యమా? సీనియర్ సిటిజన్ అంటే ఒక సిటిజన్గా అంటే ఇంకో సిటిజన్ అంటే భారతదేశంలో ఒక పౌరునికి ఒక హక్కు ఉంటుంది, కానీ విద్యుత్ సంస్థలో పనిచేయడానికి రెండో హక్కు మాకు కల్పిస్తున్నారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్. మాకు దయచేసి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా 19,600 మందిని ఇకనైనా మమ్మల్ని గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని, స్టాండింగ్ ఆర్డర్ని ఎత్తివేయాలని, ఒకే సంస్థలో 2 రూల్స్ ఉండొద్దని, ఒకటే రూల్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. మేము 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేమందరం కూడా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులం. ఆ రోజు శివాలలాగా ఉండి తెలంగాణకు మద్దతు ఇచ్చి మేమందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం మద్దతు తెలిపి ఉద్యమం చేసినప్పుడు ఇదే కేసీఆర్ గారు విద్యుత్ సౌదా దగ్గర కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత 2014 తెలంగాణ వచ్చినాక 2016 వరకు మర్చిపోయిండ్రు వారు. మర్చిపోయినాక తర్వాత మేము ఈ విద్యుత్ సంస్థలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఏకమై కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయడం కోసం ధర్నా చేసినప్పుడు 2016లో మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని కేసీఆర్ గారు చర్చలో వెలిసి అప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా 12(3) అగ్రిమెంటు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము మమ్మల్ని అగ్రిమెంట్ చేసుకొని రెగ్యులరైజ్ చేశారు. ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ నిరుద్యోగుల కేసు కూడా ఆ రోజు అర్ధరాత్రి కోర్టులో కేసు పడుతుంది అనుకుంటూ ప్రభుత్వము మాకు ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత కేసును ప్రభుత్వం వేపించి ఆ తర్వాత కోర్టులో కూడా మేమందరం కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల చందాలు జమ చేసి మేమందరం మనిషికి 3,000 4,000 జమ చేసుకొని యూనియన్ల ద్వారా కోర్టులో కేసు గెలిచినప్పుడు అదే కేసును అదే ప్రభుత్వము కోర్టు కూడా
కూడా ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారం ఈ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కిందకి వస్తారు. వీళ్ళని రెగ్యులర్ చేసుకోవచ్చు. వీళ్ళను రెగ్యులర్ చేయడానికి ఎక్కడ చట్టం అడ్డం లేదు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు వేసిన కేసును కొట్టేసినాక తర్వాత ఫస్ట్ ఆర్డర్ను బొందబెట్టి ఈ ప్రభుత్వం పర్మనెంట్ చేయడం ఇష్టం లేక ఆ పాత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మనెంట్ చేయడం ఇష్టం లేకనే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ డేట్ను కాదని చెప్పేసి స్టాండింగ్ ఆర్డర్ను 10వ తారీఖు 8వ నెల 2019 కోర్టు జడ్జిమెంట్ 18వ తారీఖు 9వ నెల 2018లో జడ్జిమెంట్ వచ్చినాక తర్వాత దాన్ని కాదని చెప్పేసి మాకు కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మా మిడిల్ మ్యాన్ కాంట్రాక్టర్ను తీసేసి నేరుగా వేతనాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ నేరుగా వేతనాలు ఇచ్చుడే కాకుండా మేము ఒక్కొక్క సబ్ స్టేషన్లో 4గురం చేయాల్సింది ఒక వాచ్మెన్ 5గురం చేయాల్సిన పనిని 2తోటి 3తోటి చేపించుకుంటూ వెట్టి చాకరికి గురి చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా మాకు పండుగ అలవెన్సులు ఇవ్వాలి, 8 hours షిఫ్ట్ డ్యూటీ ఇవ్వాలి, ఓవర్ టైం కట్టి ఇవ్వాలి, తర్వాత మాకు షిఫ్ట్ డ్యూటీలతో పాటు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. ఇవన్నిటినీ కూడా కాదని చెప్పి 2తోటి 3తోటి చేపిస్తున్నారు. మా జీతాలు పెరగలేదు. ఆ 2 3 తీసేసిన జీతాలనే మాకు అతుకుపెట్టి ఇస్తున్నారు. కాబట్టి ఇదే ప్రభుత్వం అనేక సందర్భంలో ఇదే బట్టి విక్రమార్క గారు అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చూపించింది. గవర్నర్ ప్రసంగంలో చెప్పినప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని చెప్పారు. అదే కాకుండా ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రావణ్ గారు కాంగ్రెస్లో ఉండి మీరు వాళ్ళని పర్మనెంట్ చేయలేదు, అబద్ధం చెప్తున్నారు, బహిరంగ చర్చలకు సిద్ధమా అని చెప్పి కూడా సవాల్ చేసిరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల ఈ కార్మికులు ఉన్నటువంటి పరిస్థితులల్లో మీరు ప్రభుత్వము పాదయాత్రలలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా కోసం మాట్లాడారు, మమ్మల్ని పర్మనెంట్ చేయలే అని చెప్పారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట వాగ్దానం మేము అధికారంలోకి వచ్చినాక పర్మనెంట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు మీకు సంవత్సరం టైం ఇచ్చినాం, ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు, పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఇవ్వలేదు, మమ్మల్ని రెగ్యులర్ పోస్టుకి ఇవ్వలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే మీకు అందరు ఎమ్మెల్యేలకు మీ ఎమ్మెల్సీలకు మీ మంత్రులకు అందరికీ లెటర్ ఇచ్చినాము. ఫస్ట్ ఆర్డర్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు పూర్తి స్థాయి పర్మనెంట్లోకి రెగ్యులర్ పోస్టులోకి ఒక అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద 308 జీవో జెన్కోలో ఉంది, దాన్ని అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్లో 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి దాని ప్రకారం మాకు కన్వర్షన్ రెగ్యులర్ పోస్ట్కి ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నారు దీని ప్రకారం అని అడగచ్చు. మేము ఇవాళ ఏమంటున్నాం అంటే మేము పర్మనెంట్ ఉద్యోగులం కాదు, మేము చనిపోతే మా ప్రాణం ఖరీదు 16 లక్షలు ఇక్కడ. కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా కూడా మా కొడుకులు ఎంటెక్లు ఎంఏలు బీటెక్లు చేసినా కూడా స్టాండింగ్ ఆర్డర్లో ఉన్న నేను చనిపోతే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ వరకే 1 వరకే నా కొడుకు రిటైర్డ్ కావాలి. వానికి ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని ఆఫీసర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఈరోజు 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయాక గ్రేడ్ ప్రమోషన్ ఇచ్చినట్టయితే మాకు మీరిచ్చే 4,000 5,000 జీతం పెరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ 5,000 6,000 ఆర్థిక భారం మీకు పడకుండా ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను మేము దృష్టిలో పెట్టుకొని మాకు జైలు కన్వర్షన్ ఇస్తే మీ 5,000 6,000 జీతాన్ని తగ్గించుకొని మీకు దాదాపు 150 కోట్ల సంవత్సరానికి 150 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని చెప్తున్నాం. మేము 3 సంవత్సరాల వరకు ఇదే జీతం తీసుకుంటాం. మమ్మల్ని రెగ్యులర్ పోస్టుకి ఇచ్చినట్టయితే మాకు బతుకుంటుంది, మా పిల్లలకు జీవితం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించమని చెప్తున్నాం. 308 జీవో కానీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ ఇవన్నిటిని మీరు సవివరంగా చదువురి అని చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని దయచేసి వేడుకుంటున్నాం, మా జేఏసీని పిలువుర్రి, చర్చలు చేయర్రి, ఆర్థిక భారం లేనటువంటిది మా జేఏసీ చెప్తుంది, ఒప్పుకుంటుంది. మాకు పూర్తి స్థాయి పర్మనెంట్ చేసి మా జీవితాలలో వెలుగులు నీయరని అడుగుతున్నాం. మా కార్మికుడు స్టాండింగ్ ఆర్డర్లో చనిపోయిండు మొన్న కృష్ణ, 16 లక్షలు మాత్రమే ఇచ్చిర్రు మాకు. ఆయన ప్రాణం ఖరీదా ఒక రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ అయితే ఆయన సర్వీసు 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోతే అతనికి యాక్సిడెంట్ అయితే ఆయనకి కనీస వేతనాల ప్రకారం 20 సంవత్సరాలకు ఎంత జీతం వస్తుంది మినిమం వేజెస్ ప్రకారం ఒక 20,000 జీతం అనుకుందాం. ఆ 20,000 తోటి ఆ 20 సంవత్సరాల సర్వీస్ని కట్టి 20-30 లక్షలు ఇస్తారు కదా. మరి ఇవాళ మేము ఈ అధికారుల తప్పిదాల వల్ల అనేక మంది మా వాళ్ళు చనిపోయినప్పుడు 16 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కాబట్టి మేము చచ్చి ఘోరమైన దయనీయ స్థితిలో బతుకుతున్నాం. కాబట్టి ఆర్థిక భారం తగ్గిస్తామంటున్నాం. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో పర్మిట్ చేసి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలని చెప్తున్నాం. ఈరోజు విద్యుత్తుకు మా వాళ్ళు ఆహుతి అయితే మా పిల్లలు మా శవాలను గుర్తుపడతలేరు. మా శవాన్ని మొయ్యడానికి కూడా ఆ వాసనకు నలుగురు మా శవాన్ని మొయ్యలేని దయనీయ స్థితిలో మేము బతుకుతున్నాం. కాబట్టి మాకు జీవితం ఇయ్యరి. ప్రభుత్వం దగ్గర ఈ విద్యుత్ సంస్థ లోపల ఈ 20,000 మందిని పర్మనెంట్ చేసి కూడా ఇంకా 20,000 మందిని రిక్రూట్మెంట్ చేయాల్సిన స్ట్రెంత్ అవసరం ఉంది. కాబట్టి మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి ఇంకా రిక్రూట్మెంట్ చేసి మీరు దయనీయమైన స్థితిలో మేము బతుకుతున్నాం. ఆ బాధలను అర్థం చేసుకొని మీరు ప్రభుత్వం మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.